హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య అనిల్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కుర్వాపూర్ నుండి డైరెక్ట్ గంగాపూర్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ దర్శనం అయిపోయింది కుర్వాపూర్లో. ఎర్లీ మార్నింగ్ 4కి అలా కుర్వాపూర్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకున్నాం. మాకు 7:38 వరకే మాకు దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది. యాక్చువల్గా మేము అభిషేకంకి వెళ్ళాం. ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ముందు వ్లాగ్లో ఉంటుంది, చూడండి. సో ఇది ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వ్లాగ్. సో కుర్వాపూర్లో దర్శనం అంతా చేసుకొని టిఫిన్ చేసి బయలుదేరాం. టిఫిన్ పోహా అండ్ నింబు చట్నీ అయితే తిన్నాం కదా. సో అది తిన్న తర్వాత ఇక మేము డైరెక్ట్ గంగాపూర్కి అయితే బయలుదేరాము. సో ఆల్మోస్ట్ మాకు గంగాపూర్కి రావడానికి 12:30 అలా అయిపోయింది. సో యాక్చువల్గా గంగాపూర్లో 12కి చాలా బాగా దర్శనం జరుగుతుంది. సో 12:30 అయిపోయింది. సో రాగానే మేము ఇలా అన్నదానం సెంటర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామిది ట్రస్ట్ ఉంది ఇక్కడ గంగాపూర్లో. సో అక్కడే మేము భోజనం అయితే చేస్తున్నాం. ఫస్ట్ రాగానే దర్శనం అయితే చేస్తున్నది. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సో రాగానే ఇలా ఫుడ్ అయితే తినేసాము. ఎందుకంటే ఫుడ్ క్లోజ్ అవుతుందని చెప్పారు ట్రస్ట్ వాళ్ళు. సో అందుకనే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి ఆ తర్వాత మేము దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫుడ్లో మంచిగా అన్నం, పప్పు, స్వీట్, సిరా అండ్ పాపడ్ ఇవన్నీ అయితే ఇచ్చారు. చపాతీ అండ్ బాజీ కూడా ఇచ్చారు. సో ఇది గంగాపూర్ టెంపుల్ ఫ్రంట్ సైడ్లో. సో ఇలా మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయి ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. యాక్చువల్గా 12కి ఇక్కడ హారతి ఉంటుంది. అంటే హెల్త్ బాగాలేకపోయినా ఏమన్నా దయ్యము ఇలా పట్టినా కానీ ఇక్కడ వచ్చి హారతికి అటెండ్ అవుతే సో అన్నీ పోతాయని ఇక్కడ గంగాపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ఆ హారతికి అటెండ్ అవుతే మనకున్నాయి అన్నీ పోతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. అలా నమ్మడం కాదు, అలా నిజం కూడా జరుగుతాయి. సో హారతి అప్పుడు చూడాలి, అన్నీ దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా, మొత్తం ఎగురుతూ ఉంటారు హారతి అంతసేపు. సో అలా మనకు దయ్యం అయితే పోతుంది. సో అలా మేమైతే దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము డైరెక్ట్ అక్కల్కోట్ స్వామి సమర్థకి అయితే బయలుదేరాము. సో ఫస్ట్ పిఠాపురంలో వెలిసి కుర్వాపూర్లో సమాధి అవుతాడు. అండ్ నెక్స్ట్ అవతారం వచ్చేసి ఇక్కడ గంగాపూర్లో నిలుస్తాడు. ఆ తర్వాత లాస్ట్ అవతారం ఇక్కడ అక్కల్కోట్ స్వామి సమర్థ దగ్గర ఇంకొక దత్తాత్రేయ స్వామి వెలుస్తాడు అన్నట్టు. సో ఇక్కడ మేము టెంపుల్లోకి వెళ్తుండగా అక్కల్కోట్ స్వామి సమర్థ టెంపుల్లోకి వెళ్తుండగా ఇక్కడ మాకు జామకాయలు అయితే కనిపించాయి. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ అయితే జామకాయలు అయితే తీసుకొని ఇక మేము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం జరిగింది మాకు. ఇది అక్కల్కోట్ స్వామి సమర్థ సమాధి అన్నట్టు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. సో ఈ ఇయర్ మొత్తం మేము దత్తాత్రేయ స్వామినే దర్శించుకున్నాము ఫస్ట్ నుండి. సో అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇగ్నోర్ చేయండి నా హెయిర్స్ని, ఎందుకంటే చాలా ట్రావెల్ చేసి వచ్చాము కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ పిచ్చిగా అయిపోయాము. బట్ ఈ దర్శనం చేసుకొని మళ్ళీ మేము సోలాపూర్కి రిటర్న్ అవ్వాలి. సో అలా మా ట్రిప్ అయితే 2 డేస్లో మేము ట్రిప్ మొత్తం ఫినిష్ చేసుకున్నాం. మంత్రాలయం, గంగాపూర్, అక్కల్కోట్ స్వామి సమర్థ అండ్ కుర్వాపూర్. సో ఇలా మేమైతే దర్శనం అయితే ఫినిష్ చేసుకొని లాస్ట్కి మేము సోలాపూర్కి అయితే వచ్చేసాము ఇంటికి. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.